అందరి తల వచ్చి కలుసుకుంటే ప్రార్థన చేసుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలం అందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం ప్రభువా. అవును తండ్రి, గడిచిన ఆరాధన దినం మొదలుకొని ఈ ఆరాధన దినం వరకు కాచి కాపాడి నీ సజీవ లెక్కల్లో మమ్మల్ని ఆయురారోగ్యాలతో నింపి నీ కృపలో వాడుకొనుచున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం ప్రభువా. అవును తండ్రి, ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను కూడా నీవే దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. అవును తండ్రి, మేమేమైతే అనుకున్నామో అది నీవు నెరవేరుస్తావని మేము ఎంతో గొప్పగా నమ్ముచున్నాం ప్రభువా. అవును తండ్రి, మా యందు నీ ఉండి ఆయురారోగ్యాలతో నింపి, అవును తండ్రి, అయ్యగారు చెప్పే వాక్యం అంతటిలో కూడా నీవే తోడు నీడగా ఉండి ముందుకు నడిపించి ఆ వాక్యము విని ఆ వాక్యానుసారంగా మేము జీవించే భాగ్యాన్ని మాకును మా అందరికిను దయచేస్తావని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ధ్యానించుకుందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, అందరూ బాగున్నారా? చెప్పడం బాగున్నారా? ఓకే. దేవుని అందరిని కూడా బాగుగా ఉంచాడు గనక అందును బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మనము గట్టిగా మనం అభినందిద్దాం. సరే, దేవుని యొక్క మహాకృపని బట్టి మనమందరం కూడా ఇక్కడ చేరి ఉన్నాం. అందును బట్టి మరొక్కసారి ఎంతగానో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించు వారముగా ఉండాలి. క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము, ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన టాపిక్ ఏమిటంటే వేటి యందు నమ్మిక ఉంచాలి అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఏ అంశంపై ధ్యానించబోతున్నామండి? వేటి యందు నమ్మిక ఉంచాలి అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఈ లోకములో జీవిస్తున్న మనం వేటి యందు మనము నమ్మిక ఉంచాలో, ఎవరి యందు నమ్మిక ఉంచాలో, ఎవరిని నమ్ముకొని మనము జీవించాలో ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేయబోతూ ఉండగా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని విశ్వసించువారుగా ఉండాలని ప్రభునామమున తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, చూడండి, వేటి యందు నమ్మిక ఉంచాలి అంటే మొట్టమొదటి చూడండి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఎవరి యందు నమ్మిక ఉంచాలంట? దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఒకవేళ ఇంతవరకు
ఈ సమయం వరకు మనము దేవుని యందు నమ్మిక ఉంచక ఒకవేళ అపనమ్మకస్తులుగా, అవిశ్వాసులుగా, అవిధేయులుగా మనం జీవిస్తూ ఉంటే, ఇలాంటి జీవిత విధమును మనము ఈ దినాన వదిలిపెట్టి ఈ సమయములో నుండి, ఈ దినము నుండి మనమందరం దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఎప్పుడైతే మనము దేవుని యందు నమ్మిక ఉంచుతామో దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీద నిలుస్తూ ఉంది అని మనమందరము ఎరుగువారముగా ఉండాలి. క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న మనం, క్రైస్తవ సంఘాల్లో ఉంటున్న మనమందరం, క్రైస్తవులుగా పిలబడుతున్న మనమందరం మన జీవితములో ప్రాముఖ్యముగా దేవుని యందు నమ్మిక ఉంచువారముగా ఉండాలి. మన జీవిత విధానములో నమ్మకత్వం అనేది చాలా అవసరమైనది. కనుక ఈరోజు ఈ సమయములో నమ్మకాన్ని మనము ఆధారము చేసుకొని మంచి నమ్మకస్తులుగా, లోకములో దేవునికి నమ్మకస్తులుగా జీవిస్తూ మనమందరము దేవుని యందు నమ్మిక ఉంచువారముగా ఉండాలి. కనుక దేవుని యందు నమ్మిక ఉంచడం ద్వారా మనమందరము వర్ధిల్లుతాము, మనమందరము ఆశీర్వదించబడతాము, మనమందరము దీవించబడతామని దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. అందుకే చదివిన వాక్య భాగం చదవండి. పేరాస గలవాడు కలహమును రేపును. చూడండి, పేరాస గలవాడు ఏం రేపుతున్నాడు అంటానా? కలహమును రేపుతూ ఉన్నాడు. పేరాస గలవాడు అనగా అర్థం ఏమిటి అంటే అధిక ఆశ గలవాడు, లేకపోతే స్వార్థపరుడు అని అర్థం. అధిక ఆశ గలవాడు లేదా స్వార్థపరుడు అని అర్థం. పేరాస గలవాడు అనగా అధిక ఆశ గలవాడు, స్వార్థపరుడు. ఈ స్వార్థపరుడు, అధిక ఆశ గలవాడు ఏం చేస్తున్నాడంటమ్మా? కలహమును రేపుతూ ఉన్నాడు. కనుక సంఘములో, సమాజములో ఇలాంటి పెరాస గలవారు లేరా అంటే చాలా మంది కోకొల్లలుగా కనబడుతూ ఉన్నారు. ఎవరైతే ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారో అలాంటి వారి దగ్గరికి వెళ్తాడు ఈ పేరాస గలవాడు, వెంటనే కలహము రేపుతూ ఉంటాడు. ఏ కుటుంబం అయితే సంతోషముగా, హ్యాపీగా జీవిస్తూ ఉంటుందో ఆ కుటుంబం దగ్గర వెళ్తాడు ఈ పేరాస గలవాడు, కలహమును రేపువాడుగా ఉన్నాడు. కుటుంబంలో మాత్రమే కాదు, అన్నదమ్ములు ఐక్యంగా జీవిస్తూ ఉంటే కూడా ఈ పెరాస గలవాడు వెళ్ళి అన్నదమ్ముల మధ్య కూడా కలహాలు రేపువాడుగా ఉన్నాడు. అన్నదమ్ముల మధ్యనే కాదు, భార్య భర్తల మధ్య కూడా ఈ పేరాస గలవాడు చేరి కలహాలు రేపువాడుగా ఉన్నాడు. భార్య భర్తల మధ్యనే కాదు, అలాగే అత్త కోడళ్ళ మధ్య కూడా వీడు కలహము రేపువాడుగా ఉంటున్నాడు. వారి మధ్య మాత్రమే కాదు, సంఘములో, సమాజములో కూడా ఈ పేరాస గలవాడు అనగా అధిక స్వార్థపరుడు, అధికాశ గలవాడు కలహము రేపుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తిని గమనించాలి. ఎక్కడో ఉండడు, నీ ప్రక్కనే ఉంటాడు, నీతోనే నివసిస్తూ ఉంటాడు, నీతోనే ఉంటాడు, నీ వెంట తిరుగుతాడు, నీతోనే ఉంటూ ఉంటాడు, నీకే అనేకమైన సమస్యలు కల్పిస్తూ ఉంటాడు. కలహాలు కూడా నీకు, నీ కుటుంబంలో రేపుతూ ఉంటాడు. గనక ఇలాంటి అలాగే పేరాస గలవాని విషయమై మనం జాగ్రత్తగా ఉందాం. ఎవరైతే అత్యాశ కలిగి ఉంటారో వారికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎవరైతే స్వార్థపరుడుగా కనబడతాడో వారికి మనం దూరంగా ఉంటే మంచిది.
చూడండి, అదిగా ఆశ గలవాన్ని అనాలి, వీడు పేరాస గలవాడు అనాలి. అధిక స్వార్థపరుణ్ణి అనాలి, వీడు పేరాస గలవాడని చెప్పి అతనికి దూరంగా ఉండాలి, అతని దూరంగా ఉంచాలి. అతనికి మన సమీపంలో ఉంటే వాడు మనకు నష్టం కలగజేస్తాడు, శాంతి లేకుండా చేస్తాడు, సమాధానం లేకుండా చేస్తాడు, కలహాలు సృష్టిస్తాడు. గనక పేరాలస గల వారి విషయంలో నీవు నేను ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలు అని మనమందరము ఆలోచించాలి. తర్వాత అక్కడ అంటాడు, యెహోవా యందు నమ్మకయించువాడు వర్ధిల్లును. ఎవరు వర్ధిల్లుతారు అంటే యెహోవా యందు నమ్మకయించువారు మాత్రమే వర్ధిల్లుతారు. వర్ధిల్లుట అనగా అర్థం ఏమిటంటే అభివృద్ధి పొందుట. వర్ధిల్లుట అనగా అభివృద్ధి పొందుట. కనుక నీ జీవితంలో అభివృద్ధి పొందాలన్నా, నీ కుటుంబంలో అభివృద్ధి పొందాలన్నా, నువ్వు చేసే పనిలో అభివృద్ధి పొందాలన్నా, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి పొందాలన్నా, నీవు నేను యెహోవా యందు నమ్మకయించు వారముగా ఉండాలి. నువ్వు దేవుని యందు నమ్మకయించకుండా నువ్వెంత జీవించిన జీవితము వ్యర్థమే. దేవుని యందు నమ్మకయించకుండా నీవు ఏమి కలిగి ఉన్నా అది వ్యర్థమే. కనుక ఈ రోజు ఈ సమయములో నుండి ఖచ్చితంగా యెహోవా యందు నమ్మకయించి, ఆ దేవాది దేవుని నమ్మకయించి మనం వర్ధిల్లుతూ అభివృద్ధి పొందుతూ దీవెనకరమైన వారుగా సంఘములో కనబడి, ఆశీర్వాదకరమైన వారుగా కనబడి, దేవుని ఎదుట ఒక మంచి సాక్షిగా నిలిచి, ప్రత్యేకించబడిన బిడలుగా, ప్రత్యేకించబడిన జనాంగముగా ఉంటూ, లోకముతో కలిసిపోక, లోకము నుండి వేరుపరచబడి దేవుని యందు నమ్మకయించొచ్చు, భయము కలిగి భక్తి కలిగి జీవించే నిజ క్రైస్తవులముగా ఈ లోకములో మనము బ్రతుకువారముగా ఉండాలి. అలాగే చాలా మంది దేవుని యందు నమ్మకయించి వర్ధిల్లిన వారు, దేవుని యందు నమ్మకయించి ఆశీర్వదింపబడిన వారు, దేవుని యందు నమ్మకయించిన వారు దైవ గ్రంథములో చాలా మంది మనకు కనబడుతూ ఉన్నారు. వారిలో ఒకరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే అక్కడ మనకు ఎవరు కనబడుతున్నారు అంటే ఎఫ్రాయిము కనబడుతూ ఉన్నాడు. ఎవరండి? ఎఫ్రాయిం కనబడుతూ ఉన్నాడు. ఎఫ్రాయిం గూర్చి మనము ఆలోచించినట్లయితే, ఎఫ్రాయిం అనగా ఏడంతల అభివృద్ధి. ఎఫ్రాయిం అనగా అర్థం ఏంటంట? ఏడంతల అభివృద్ధి, రెండంతల అభివృద్ధి అని మనం అందరము జ్ఞాపకం చేసుకోవాలి. ఏడంతల అభివృద్ధి చెందిన వాడుగా ఉన్నాడు అని మనమందరము జ్ఞాపకము చేసుకుని వారముగా ఉండాలి. చూడండి, చదవని ఒక వాక్య భాగం, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నువ్వు దేవుని తట్టు తిరగవలెను. చూడండి, ఇక్కడ ప్రవక్త అయిన హోషేయ ఎఫ్రాయిముకు తెలియచేస్తున్నాడు. ఏమని తెలియచేస్తున్నాడు? కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలను. చదవండి, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మకయించుము. ఓ ఎఫ్రాయిం, నువ్వు దేవుని తట్టు తిరగవలను. దేవుని తట్టు తిరిగిన తర్వాత అంటున్నాడు, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మకయించుము అని ఎఫ్రాయిముకు హోషేయ తెలియచేయగా, ప్రవక్త హోషేయ తెలియచేసిన రీతిగా ఎఫ్రాయిం దేవుని యందు నమ్మకయించిన వాడుగా ఉన్నాడు. దేని యందు? ఎవరి యందు అంటమ్మా? దేవుని యందు నమ్మకయించిన వాడుగా ఉన్నాడు. కనుక దేవుని యందు నమ్మకయించడం ద్వారా, దేవాది దేవుని నమ్ముకొని జీవించడం ద్వారా, దేవాది దేవుని తట్టు తిరగడం ద్వారా, ఎడతెగగా దేవుని యందు నమ్మకయించడం ద్వారా అతడు ఎంతగానో అభివృద్ధి పొందిన వాడిగా ఉన్నాడు, ఎంతగానో ఆశీర్వాదింపబడిన వాడిగా ఉన్నాడు, ఎంతగానో దీవింపబడిన వాడుగా ఉన్నాడు.
కనుక ప్రియ దేవుని బిడలారా, నీవు నేను కూడా ఎఫ్రాయిములాగా దీవించబడాలన్నా, ఎఫ్రాయిములాగా మన అభివృద్ధి పొందాలన్నా, నీవు నేను చేయవలసిన చిన్న పని దేవుని యందు నమ్మిక ఉంచడమే, దేవుని నమ్ముకొనడమే, దేవుని యందు ఉండడమే చాలు. అదే నిన్ను నన్ను దేవుడు దాన్ని బట్టే మనందరినీ ఆశీర్వదిస్తున్నాడు. దాన్ని బట్టే దేవుని అభివృద్ధి పరుస్తూ ఉండగా ఆయన నామములో అభివృద్ధి పొంది ఆశీర్వదించబడి మనమందరము లోకములో అనేకులకు ఆదర్శప్రాయముగా మనము జీవించువారముగా ఉండాలి. తర్వాత రెండవ విషయం చూడండి, వేటి యందు నమ్మిక ఉంచాలి అంటే కృపయందు నమ్మిక ఉంచాలి. వేటి యందు అంటమ్మా? కృపయందు. ఎవరి కృపయందు అంటే దేవుని కృపయందు మనము నమ్మిక ఉంచాలి. నమ్మకత్వం అనేది మన జీవితానికి చాలా అవసరత. మన జీవితంలో ఏమి లేకపోయినా బ్రతకవచ్చేమో, కానీ నమ్మకత్వం లేకపోతే బ్రతకడము చాలా కష్టం. అందుకే నీవు నేను దేవుని ఎదుట నమ్మకత్వం కలిగి జీవించుచు ఆయన కృపయందు మనమందరము నమ్మిక ఉంచువారముగా ఉండాలి. దైవ గ్రంథములు గమనిస్తే చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది దేవుని కృపయందు నమ్మిక ఉంచిన వారుగా ఉన్నారు. దేవుని కృపయందు నమ్మిక ఉంచి వారు దీవించబడిన విధానాన్ని చూస్తున్నాం. వారు దేవుని యందు నమ్మిక ఉంచడం ద్వారా వారు హెచ్చబడిన విధానాన్ని కూడా దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కీర్తనల గ్రంథం 13వ కీర్తన 5వ వచనాన్ని గమనిస్తే అక్కడ కీర్తనకాడైన దావీదు దేవుని కృపయందు నమ్మిక ఉంచిన వాడిగా ఉన్నాడు. దేని యందంట? దేవుని కృపయందు మాత్రమే అతడు నమ్మిక ఉంచి ఉన్నాడనేది అక్కడ బహుస్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. చదవండి, నేనైతే. చూడండి, ఒకే ఒక మాట ధైర్యంతో చెబుతూ ఉన్నాడు, గట్టిగా చెబుతూ ఉన్నాడు, చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే నేనైతే. ఏమంటున్నాడండి? నేనైతే. చదవండి, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవా, నేనైతే నీ కృపయందే నమ్మిక ఉంచి ఉన్నానని ఒక తీర్మానము తీసుకొని అతడు దేవుని కృపయందు నమ్మిక ఉంచిన వాడుగా ఉన్నాడు. నువ్వు చెబుతున్నావా? దేవా, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేనైతే నిన్నే నమ్ముకున్నాను, నేనైతే నీ మందిరములోనే ఉన్నాను, నేనైతే నీ వాక్యానుసారంగా జీవిస్తున్నాను, నేనైతే నిన్నే సేవిస్తూ ఉన్నాను, నేనైతే నిన్నే వెంబడిస్తున్నానని ఏ రోజైనా ఇలాంటి నిర్ణయం, ఇలాంటి తీర్మానం తీసుకుని మాట చెబుతున్నావా అంటే చెప్పలేని వారముగా ఉంటున్నాం. ఈ మాట చెప్పలేక మనము వెనుకబాటులో ఉన్నాం. కీర్తనకారులాగా ధైర్యంతో చెప్పాలి, నేనైతే నీ కృపయందే నమ్మిక ఉంచున్నానని చెప్పి మనమందరము దేవుని యందు, దేవుని కృపయందు నమ్మిక ఉంచువారముగా ఉండాలి. ఆయన కృపయందు నమ్మిక ఇస్తే చాలు, ఆయన కృప నిన్ను ఆవరిస్తూ ఉంది. ఆయన కృపయందు నమ్మికించకపోతే ఆయన కృప నీకు దూరమైపోతూ ఉంది. ఆయన కృపయందు నమ్మికించకపోతే ఆయన కృప నీ జీవితంలో నువ్వు పొందలేవు. ఆయన కృప నీ మీదికి దిగి రావాలన్నా, ఆయన కృప నిన్ను ఆవరించాలి అన్నా, ఆయన కృప నీ చెంతకు చేరాలి అంటే, ఆయన కృపతో నీవు సమృద్ధిగా నింపబడాలి అంటే నీవు నేను ఖచ్చితముగా నిశ్చయముగా దేవుని కృపయందు మనము నమ్మిక ఉంచువారముగా ఉండాలి. తర్వాత కింద చదవండి, అక్కడనే నీ రక్షణ విషయమై నా హృదయము అరుషించుచూ ఉన్నది. చూడండి, దేవుని యొక్క
రక్షణ విషయమై ఆ హృదయం ఏం చేస్తుందంటమ్మా? హర్షిస్తూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, నా హృదయము దేవుని యొక్క రక్షణ విషయం హర్షిస్తూ ఉందా? లేకపోతే లోకములో ఉన్న వాటి యందు మన హృదయం హర్షిస్తూ ఉందా? ఒకవేళ పాప విషయములో మన హృదయం హర్షిస్తూ ఉందా? లేక శరీర కోరికలు తీర్చుకోవడానికి మన శరీరం హర్షిస్తూ ఉంటే, అలాంటి వాటికి ఇది నానా పుల్లు స్టాప్ చెప్పి నా హృదయము కేవలం దేవుని రక్షణ విషయమందే హర్షించేదిగా ఉండాలి. తర్వాత అంటాడు, యెహోవా నాకు మనోపకారములు చేసి ఉన్నాడు. దేవాతి దేవుడు అతని జీవితంలో ఏం చేసి ఉన్నాడంటమ్మా? మహోపకారములు చేసి ఉన్నాడు. అతని జీవితములో దేవుడు మనోపకారములు చేసి ఉన్నాడు గనుక అందుని బట్టి కృతజ్ఞతగా ఏం చేస్తున్నా చూడండి, నేను ఆయనను కీర్తించేదను. దేవుడు తన జీవితములో మనోపకారములు చేసి ఉన్నాడు గనక, తన జీవితంలో ఎన్నో మేలులు చేసి ఉన్నాడు గనక, తన జీవితంలో ఎన్నో అద్భుతములు చేసి ఉన్నాడు గనక, దావీదు జీవితంలో దేవుడు ఎన్నో ఆశ్చర్యకారాలు చేసి ఉన్నాడు గనక, దాన్ని బట్టి అతను ఏం చేస్తున్నాడంట? దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడా దావీదు జీవితంలో చేసిన మేలులన్నీ మన జీవితంలో కూడా చేస్తూనే ఉన్నాడు. కానీ నువ్వు కనుగొనలేకపోతున్నావు. దేవుడు నా జీవితంలో మేలు చేయలేదు అన్నవారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తగలరండి? నేను పుట్టిన మొదలుకొని ఇంతవరకు నా జీవితంలో దేవుడు ఏ మేలు చేయలేదు, ఏ మనోపకారము చేయలేదు, ఏ కార్యము చేయలేదు, ఏ ఉపకారము చేయలేదు అన్నవారు ఎవరైనా ఉంటే చేయెత్తగలరండి? ఎత్తగలరా? చేయలేదా మీ జీవితంలో? ఎవరైనా చేయలేదని చేయగలరా అంటే ఎవరు కూడా ఎత్తలేరు. ఎందుకంటే దేవుడు ఎన్నో మేలులు చేసి ఉన్నాడు. నీకు తెలిసి కొన్ని, తెలియక కొన్ని ఎన్నో చేస్తూ ఉన్నాడు. నువ్వు మార్గం వెళ్తున్నప్పుడు మేలు చేస్తూనే ఉన్నాడు. నువ్వు పండుకొని ఉండగా మేలు చేస్తూ ఉన్నాడు. నువ్వు పని చేస్తూ ఉంటే కూడా మేలు చేస్తూనే ఉన్నాడు. ఏమిటా మేలు? నీ మీదకి ఎన్నో ప్రమాదాలు రాబోతున్నాయి, నీకు కనబడినవి, అవి ఆపుతున్నాడంటే దేవుడు చేసిన మేలు కాదా? నువ్వు ప్రయాణం వెళుతూ ఉండగా నీ మీదికి ఎన్నో అపాయములు దూసుకొస్తూ ఉన్నాయి, అది కనబడదు, అది దేవుని కనబడుతూ ఉంటాయి, వెంటనే ఆపివేస్తున్నా, అది మేలు కాదా? నువ్వు పండుకున్నావు, నిద్రపోతున్నావు, రాత్రి వేళలో ఎన్ని అపాయాలు నీ మీదకి వస్తున్నాయో అది నీకు తెలియదు, వాటన్నిటిని కూడా దేవుడు ఆపుతున్నాడు అంటే అది దేవుని జీవితంలో చేసిన మేలు కాదా అనేది ఒకసారి ఆలోచించాలి. ఒక రోజు నుండి మరొక రోజులో ప్రవేశిస్తున్నామంటే అది దేవుడు చేసిన మేలే. దేవుడు మేలు చేయకపోతే ఈ రోజు నుండి మరొక రోజు మనము వెళ్ళలేము. గత సంవత్సరములో నుండి ఈ సంవత్సరం ప్రవేశించాము అంటే అది దేవుడు చేసిన మేలు కాదా అనేది ఒక్కసారి ఆలోచించి ఆయన చేసిన మేలును బట్టి, మనోపకారాలను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞులుగా ఉంటూ, దేవుని కీర్తించుచు, దేవుని మహిమపరుస్తూ, దేవుని ఆరాధించే గొప్ప ఆరాధికులంగా మనము మారిపోయే వారముగా ఉండాలి. ఊసరవిల్లాగా మారిపోవడం కాదు, కానీ దేవుని బిడగా, దేవునిలో రూపాంతరము చెంది దేవుని యొక్క చెంతలో మనం ప్రత్యేకించబడిన వారముగా మనము కనబడి జీవించు వారముగా ఉండాలి. తర్వాత మూడో విషయం చూడండి, వేటి యందు నమ్మిక ఉంచాలి అంటే చూడండి, దేవుని యొక్క ఆజ్ఞల యందు నమ్మిక ఉంచాలి. చెప్పండి అన్న, దేని యందు నమ్మకించాలంట? దేవుని ఆజ్ఞల యందు నువ్వు నమ్మిక ఇస్తున్నావా? ఎన్నో దినాల నుంచి క్రైస్తవులం చెప్పుకుంటున్నావు, మా ముత్తాతల కాలం నుండి నేను క్రైస్తవులను అని చెప్పుకుంటున్నావు, కానీ దేవుని ఆజ్ఞల యందు నమ్మిక ఉంచలేని అవిధేయులుగా జీవిస్తున్నాం. దేవుని ఆజ్ఞలను నమ్మలేని
మందమతులుగా మనం జీవిస్తున్నాం. దేవుని ఆజ్ఞలు అర్థము చేసుకోలేని మూర్ఖులుగా జీవిస్తున్నాం. దేవుని ఆజ్ఞలను పఠించలేని సోమరితనం కలిగి జీవిస్తున్నాం. దేవుని ఆజ్ఞలు పఠించలేని నిద్రమత్తుల వలె ఉన్నాం. దేవుని ఆజ్ఞలు పఠించలేని తిరుగుబోతులుగా, త్రాగుబోతులుగా మనం జీవిస్తూ ఉన్నాం. అలాంటి జీవితం నీలో ఉంది. ఆ జీవితాన్ని దినాన్ని వదిలిపెట్టి ఈ సమయములో నుండైనా దేవుని ఆజ్ఞల యందు నమ్మిక ఉంచాలి. అంటే దేవుని ఆజ్ఞలను నమ్మాలి. నమ్మితే చాలు దేవుని నీ జీవితం, నా జీవితం తన యొక్క ఆజ్ఞలను నెరవేరుస్తూ, తన ఆజ్ఞలను మనం నమ్మితే తన దీవెన దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని మనమందరము ఎరుగువారముగా ఉండాలి. చూడండి కీర్తనల గ్రంథం 119వ సంకీర్తన 66వ వచనం చదువు. 119వ సంకీర్తన 66. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. చూడండి కీర్తనగాడు అంటున్నాడు, వేటిని నమ్మిక ఉంచినంటాం ఆయన? దేవుని ఆజ్ఞల యందు. ఏమంటున్నాడు? నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటుంది. దేవా, నేను మాత్రం నీ ఆజ్ఞల యందే నమ్మిక ఉంచి ఉన్నాను అని చెబుతూ మాట్లాడుతున్న రెండవ కింద వచనంలో అంటాడు, మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము అని అడుగుతున్నాడు. దేవా, నేనైతే నీ ఆజ్ఞలను నమ్మిక ఉంచి ఉన్నాను గనుక ఏం నేర్పమంటున్నాడమ్మా? ఏం నేర్పమంటున్నాడు? మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము అని దేవుని అడగగా, దేవాతి దేవుడు కీర్తనకారునికి మంచి వివేచన నేర్పిన వాడిగా ఉన్నాడు. తర్వాత చెప్పండి, మంచి జ్ఞానమును నేర్పిన వాడిగా ఉన్నాడు. అందుకే నువ్వు కూడా అడగాలి, నేను అడగాలి, దేవా, నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ ఆజ్ఞ యందు నమ్మిక ఉంచి ఉన్నాను గనక నాకు మంచి వివేచన నేర్పమంటే నేర్పువాడుగా ఉన్నాడు. మంచి జ్ఞానం నేర్పు అని దేవుని అడిగితే ఆయన నేర్పువాడుగా ఉన్నాడు. మనం నేర్చుకుని సిద్ధంగా ఉంటే ఆయన నేర్పడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన మనకు పరమ గురువుగా ఉన్నాడు. మనమందరం కూడా ఆత్మీయ పాఠశాలలకు వచ్చాం. దేవుని యొక్క మందిరమే మనకు ఒక ఆత్మీయ పాఠశాల. దేవుని మందిరములో మనమందరం విద్యార్థులమే. చెప్పండి, మనమందరం దేవుని మందిరములో విద్యార్థులమే. చదువుకున్న వారు మాత్రమే కదా విద్యార్థులు. నాకు చదువు రాదు కదా, నేను విద్యార్థిని కాదంటారా? మీరు చదువు రాని వారు అంటారా? అనడానికి వీల్లేదు. చదువుకున్నవారైనా చదువు లేని వారైనా దేవుని దృష్టిలో దేవుని మందిరములో అందరూ కూడా ఆయన విద్యార్థులే, ఆయన బిడలమే. ఎందుకంటే మనము ఆయన బోధ వినడానికి వచ్చాం. ఇక్కడికి ఎందుకు వచ్చామమ్మ? ఆయన బోధ వినడానికి, ఆయన మాట వినడానికి, ఆయన వాక్యం వినడానికి వచ్చాం. అంటే మనమందరం ఆయన విద్యార్థులమే, ఆయన బిడలమే. దేవుని దృష్టిలో అందరూ కూడా సమానులే. మానవ దృష్టిలో మాత్రము అందరూ సమానంగా లేరు, కానీ దేవుని దృష్టిలో అందరూ కూడా సమానులే. మానవుని యొక్క జీవితంలో తారతమ్యాలు ఉన్నాయి. చదువుకున్నోడని, చదువు లేనివాడని, ఉన్నోడని, లేనోడని, లేకపోతే ధనవంతుడని, ఐశ్వర్యవంతుడని, పేదవాడని, అందగాడని, అందము లేనివాడని, ఇండ్లుందని, ఇండ్లు లేనివాడని, ఇలాంటి తారతమ్యాలు మనలో మాత్రమే ఉన్నాయి. కానీ దేవునిలో మాత్రము ఎలాంటి తారతమ్యము లేదు. ఉన్నా లేకపోయినా అందరూ కూడా దేవుని దృష్టిలో సమానులే. ఈ లోకంలో ఎవరైనా సమానంగా చూసేవారు ఉన్నారా అంటే అది మన దేవుడు తప్ప మరొకరు మన ఎవరిని కూడా సమానంగా ఎవరు చూడరు, చూడబోరు. కానీ దేవుడే అందరినీ కూడా సమానముగా చూస్తూ ఉన్నాడు. దేవుని ముందర నీ డబ్బు పనికిరాదు, దేవుని ముందర నీ అందం పనికిరాదు, దేవుని ముందర నీ అధికారం పనికిరాదు, దేవుని ముందర నీ పలుకుబడి పనికిరాదు, దేవుని ముందర ఏది కూడా పనికి రానే రాదు.
కానీ దేవుని ముందర నీ భక్తి జీవితం పనికొస్తుంది, దేవుని ముందర నీ నమ్మకత్వం పనికొస్తుంది, దేవుని ముందర నీ విశ్వాసం పనికొస్తూ ఉంది, దేవుని ముందర నువ్వు మంచి క్యారెక్టర్ కలిగి ఉంటే ఆ క్యారెక్టరే దేవుని ముందర చెప్పండి చెప్పాలి దేవుని ముందర పనికొస్తూ ఉంది. నీ చెడ్డ ప్రవర్తన ఉంటే దేవుని ముందర దేనికి పనికిరాదు అని మనం ఎరిగి ఈ లోకములో ఉన్న మనమందరము కూడా నీకు వివేచన లేదా, దేవుని అడుగు వివేచన ఇస్తాడు. జ్ఞానము లేదా, నువ్వు దేవుని అడుగు, దేవుడు జ్ఞానం ఇస్తూ ఉన్నాడు. అందుకంటాడు కదా, ఎవరికైనాను జ్ఞానం కొదగా ఉన్నాడలా వాడు నన్ను అడిగితే నేను వానికి ధారాళముగా దయచేస్తానని దేవుడు చెలవిస్తున్నాడు. ఎవరికైనా సరే జ్ఞానం కొదరు, దేవా నా జ్ఞానం దయచేయని అడగండి, ధారాళముగా దేవుడు ఉచితముగా దేవుడు జ్ఞానాన్నిచ్చేవాడిగా ఉన్నాడు. ఈ లోకములో ఎక్కడైనా జ్ఞానం దొరుకుతుందన్నా అమ్మా, దొరుకుతుందా? స్త్రీలు చెప్పాలి, ఎక్కడ దొరుకుతుందా ఈ లోకములో చెప్పండి. మనం ఎక్కడికైనా తిరుగుదాం, ఈ ప్రపంచములో అన్ని ప్రాంతాలు వెళదాం, ఎక్కడికైనా వెళ్ళే జ్ఞానం దొరుకుతుందా అండి? కొనడానికి ఎక్కడ కూడా దొరకదు. అమ్మేవారు లేరు చెప్పండి, కొనేవారు కూడా లేరు. అమ్మే సామర్థ్యత ఎవరికాడ లేదు, కొనే సామర్థ్యత కూడా ఎవరికాడ లేదు. కానీ దేవుడు మాత్రం జ్ఞానాన్ని ఎలా ఇస్తున్నాడు అని అంటమ్మా, ఉచితముగా ఇస్తూ ఉన్నాడు. ప్రవణ జ్ఞానం ఇవని అడగగానే ఎంత ఇస్తావు అన్నాడు, అడుగుతున్నాడు దేవుడు. దేవా నా జ్ఞానం ఇవ్వండి అన్నాడు అనుకోండి, నాకెంత డబ్బు ఇస్తావు అంటున్నాడండి? అనడం లేదు. అంటున్నాడా? నాతో అనడం లేదు, మీతో ఏమన్నా అంటున్నాడా? దేవుడు నా బిడ్డ జ్ఞానం ఇవ్వంటే నాకేమని ఇస్తావని అంటున్నాడు దేవుడు? ఏమి అనడం లేదు. నువ్వు అడిగితే చాలు. దేవునికి ఏమంటున్నాడు? ధారాళంగా జ్ఞానం దయచేస్తానని చెబుతున్నాడు. గనక ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన అడిగితే చాలు, దేవుడు జ్ఞానాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. గనక అందరం కూడా ఆయన ఆజ్ఞలందు నమ్మిక ఉంచి మనం ఆయన జ్ఞానాన్ని, ఆయన వివేచనను ఆయన ద్వారా నేర్చుకొని జ్ఞానవంతులుగా జీవిద్దాం. అజ్ఞానంగా జీవించకుండా జ్ఞానం కలిగి జీవించుచు మన క్రైస్తవ జీవితాన్ని మనము ముందుకు తీసుకొని వెళ్ళువారముగా ఉండాలి. తర్వాత 4వ విషయం చూడండి, వేటి యందు నమ్మిక ఉంచాలి అంటే దేవుని వాగ్దానముల యందు నమ్మిక ఉంచాలి. చెప్పండి అన్న, దేని యందు నమ్మిక ఉంచాలంట? దేవుని వాగ్దానముల యందు నమ్మిక ఉంచాలి. ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుని వాగ్దానములతోనే రాయబడి ఉంది. అంతేనా కాదంటారా? ఈ గ్రంథం అంతా దేవుని యొక్క వాగ్దానాల చేతనే రాయబడి ఉన్నది. ఈ యొక్క గ్రంథములో ఒకే వాగ్దానము కాదు, ఎన్నో వాగ్దానాలు రాయబడ్డాయి. ఈ యొక్క వాగ్దానములన్నిటి యందు నీవు నేనేం చేయాలంటమ్మా? నమ్మిక ఉంచువారముగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడలారా, నువ్వు దేవుని యొక్క వాగ్దానమునందు నమ్మిక ఉంచితే ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి మన దేవుడు సమర్థుడు. ఒకవేళ వాగ్దానం దేవుడు చేసిన తర్వాత లేట్ కావచ్చేమో, కానీ అది నెరవేరకుండా మాత్రము ఉండదు. ఖచ్చితంగా దేవుడితో ఏదైనా వాగ్దానం చేశాడనుకో, లేట్ అయినా లేటెస్ట్ గానే జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? కార్యము చేస్తాడు. చూడండి, లేట్ అయిందే, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడా తప్పుతాను అనుకోవచ్చు, కానీ మనుషులైతే మాట ఇచ్చి తప్పువారుగా ఉంటారు. కానీ దేవుడు మాట ఇస్తే తప్పని వాడుగా ఉన్నాడు. అందుకే ఆయన మాట తప్పడానికి మానవుడు కాదు, అబద్ధం ఆడడానికి ఆయన మానవుడు కానే కాదు. మానవులమైన మనం అబద్ధాలు ఆడుతాం, మాట తప్పుతాం, అన్ని మనకు సరిపోయినవే. అబద్ధవాడడం సరిపోతుంది, మాట తప్పడం కూడా మనకు సరిపోతూ ఉంది. కానీ దేవునికి అది సరిపోదు. ఎందుకంటే మనకు దేవుడు సాలినంత దేవుడుగా ఉన్నాడు గనక, ఆయనకెవరు కూడా సరిరారు గనక, ఆయనకు ఈ లోకంలో ఎవరు పోటీ లేరు, రారు, రాబోరు అని మన జ్ఞాపకం చేసుకొని, అలాంటి దేవుని కలిగి ఉన్న నీవు ఎలా జీవించాలి, అలాంటి దేవుని నమ్ముకున్న నీవు ఎలా బ్రతకాలి అనేది మనము నేర్చుకోవాలి.
మనము దినదినము నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి అంటే, విద్యార్థులైన వారు ఎలాగైతే దినదినము ఉపాధ్యాయులు చెప్పని నేర్చుకుంటుంటారో, మనం కూడా దేవుని వాక్యాన్ని దినదినము నేర్చుకొని ఆ వాక్యం ద్వారా మన జీవితాలను మనము సరిచేసుకుంటూ, దేవుని వాక్యములో మన జీవితాలను కట్టుకుంటూ బలపరుచుకుంటూ ముందుకు మనము సాగిపోయే వారముగా ఉండాలి. అందుకే ఈ సమయంలో దేవుని యొక్క వాగ్దానముల యందు ఖచ్చితంగా నమ్మికయించాలి. దైవ గ్రంథములు చూస్తే ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం చూస్తే అక్కడ మనం అబ్రాహామును చూస్తున్నాం. దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేశాడు, నేను చూపించు దేశానికి వెళ్ళు అని దేవుడు అతనితో సెలవివ్వగా, అతనితో వాగ్దానము చేయగా, దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం, దేవుడు తనతో చేసిన వాగ్దాన ప్రకారం అతడు దేవుడు చూపించు దేశానికి వెళ్ళిన విధానాన్ని అక్కడ మనం చూస్తున్నాం. చదవండి ఒక మాట. యెహోవా, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని దేవాతి దేవుడు అబ్రాహాంతో చెప్పగా, మరో మాట చెప్పకుండా, దేవా, అది ఆ దేశం నేను చూడలేదే, ఆ ప్రదేశం నాకు తెలియదే, ఎట్ట వెళ్ళాలో నాకు తెలియదే, ఏ విధంగా వెళ్ళాలో నాకు తెలియదే అని ఏమి కూడా మాట్లాడకుండా, నేను చూపించు దేశానికి వెళ్ళు అనగానే దేవుని మాట తప్పకుండా, దేవుని మాటను శిరస్సు వంచి, దేవుని వాగ్దానాన్ని చేత పట్టుకొని దేవుడు చూపించు దేశానికి అబ్రాహాం వెళ్ళాడు. వెళ్ళగానే దేవుడు ఆ దేశంలో అతను ఎంతగా ఆశీర్వదించాడు అంటే చెప్పలేనంతగా ఆశీర్వదించాడు. ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఒక గొప్ప వ్యక్తిగా మార్చాడు, ఒక ఉన్నతమైన వ్యక్తిగా మార్చాడు. ఉన్నతమైన ఆశీర్వాదాలతో దేవుడు అబ్రహామును నింపిన వాడిగా ఉన్నాడు. కనుక మనం కూడా అబ్రహాం లాగా దేవుని వాగ్దానం నమ్మితే, దేవుని మాట నమ్మితే చాలు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనను కూడా అదే విధముగా ఆశీర్వదించి, అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించి, అందరికంటే ఎక్కువ హెచ్చించి దేవుని మనం బలపరిచే దేవుడాన్ని నమ్మి, అబ్రహాం దేవుని యొక్క మాట నమ్మాడు, దేవుని యొక్క వాగ్దానం నమ్మి వెళ్ళాడు. అదే విధంగా దేవుని వాగ్దానం మనం నమ్ముదాం. దేవుని వాగ్దానం పైన అపనమ్మకం ఉంచకుండా దేవుని వాగ్దానం నమ్మి ఆ వాగ్దాన ప్రకారం జీవిస్తూ ఉంటే, ఆ వాగ్దానాలు మన దేవుడు మన జీవితం నెరవేరుస్తుండగా నెరవేర్చుకొని దేవుని యొక్క వాగ్దానాల ప్రకారంగా జీవించుచు దేవుని ఆశీర్వాదాల చేత నింపబడి అబ్రహాం లాగా ఆశీర్వాదించబడి ఆశీర్వాద కారకులుగా, ఆశీర్వాద కర్తలుగా ఉంటూ మన బ్రతుకును నిత్యము మనము కొనసాగించుచు ఈ లోకంలో ఉన్న మనము పాపానికి చోటివ్వకుండా పరిశుద్ధత కలిగి మనమందరము నివసించు వారముగా ఉండాలి. చూడండి, ఇది చిన్న పాపమే కదా అని చిన్న పాపానికి చోటిస్తే కూడా అది తీవ్రమైన విపత్తును కలగజేస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేసుకుందాం. ఒకానొక ఊరిలో ఒక వ్యక్తి చాలా సుందరమైన భవనాన్ని కట్టించుకున్నాడు. చక్కగా గృహప్రవేశం చేశాడు. తర్వాత కొద్ది ఆర్థిక ఇబ్బందుల వలన ఏం చేశాడంటే ఇల్లు అమ్మాలనుకొని ఇల్లు ఒక వ్యక్తికి అమ్మాడు. అమ్ముతూ అగ్రిమెంట్ చేసే సమయంలో చెప్పాడంట, అయ్యా, నేను ఇష్టపడి ఇల్లు కట్టుకున్నాను, నేను చాలా ఇష్టపడి కష్టపడి ఇల్లు కట్టుకున్నాను, కానీ నాకు కొద్ది ఆర్థిక ఇబ్బందుల వలన నేను ఇల్లు అమ్ముకుంటున్నాను, నాకు చాలా బాధగా ఉంది అన్నాడంట. అంటే సరేయ్యా, నీ బాధ కష్టమే, నువ్వే అమ్ముతుంటే తీసుకుంటాను కానీ నేను బలవంతంగా తీసుకోవడం లేదు కదా అంటే, ఆవయ్యా, నేను అమ్ముతున్నాను తీసుకుంటాను మంచిదేలే, కానీ నాకు ఒక కోరిక ఉంది అన్నాడంట. ఏం కోరిక అంటే, నా ఇంట్లో ఒక శీల కొట్టుకున్నాను, ఇప్పుడు నేను కట్టించుకున్న ఇంట్లో ఒక శీల గోడకు కొట్టి ఉన్నాను. సరే, ఇళ్ళల్లా నీదే, ఎందుకంటే నువ్వు కొన్నావు గనక ఇంటి మీద అధికారం అంతా నీదే, కానీ ఆ యొక్క శీల మీద మాత్రం నాకు అధికారం ఇవ్వన్నాడంట. ఏమన్నాడమ్మా? ఆ యొక్క శీల మీద మాత్రమే నాకు అధికారం ఇవ్వు అన్నాడంట. అంటే ఇతడు ఏమి ఆలోచించకుండా, సరే పో, శీల మీద అధికారం నీదే పో
అన్నాడు. అంటే శీల మీద అధికారం చేస్తే ఏం చేస్తాలే అనుకున్నాడు. ఇల్లు కొన్న వ్యక్తి ఏమనుకున్నాడు, శీల మీద అధికారం అడుగుతున్నాడు కదా, అదేమవుతుంది లేని ఏమన్నాడు, ఏం ఆలోచించకుండా శీల మీదనే కదా అధికారం అడిగావు, శీల మీద నీకు అధికారం ఇస్తున్నాను అన్నాడంటే ఇల్లు కొన్న వ్యక్తి. సరేని అతడు పండుగ నిద్రపోతుంటే రాత్రి 11 గంటలప్పుడు వచ్చి డోర్ తట్టాడంట. ఇండ్ల మీద వ్యక్తి డోర్ తట్టి ఏమయ్యా అంటే, నాకు శీల మీద అధికారం ఉంది కదా అన్నాడంట. అధికారం ఉంది, అందుకే నాకు చెమట వస్తుంది, అంగిడిసి నేను తగిలించుకోవాలి నీకు వచ్చినా అని చెప్పినాడంట. సరే అంగే కదా అని తగిలించుకోమన్నాడంట. సరే అన్నాడు. మరొక రోజు రాత్రి అదే సమయానికి వచ్చి తలుపు కొట్టాడంట. తలుపు కొడితే ఏమయ్యా మళ్ళా అదే సమయానికి వచ్చి ఏంటి నీ పరిస్థితి అంటే, అయ్యా నేను ఈరోజు పంచగట్టుకున్నాను, నా పాయింట్ తగిలించుకోవాలా, శీల మీద నాకు అధికారం ఉంది కదా అని వచ్చి పాయింట్ తగిలించినాడంట. సరే ఏదోలే, ఫస్ట్ రోజు సక్కువ తగిలించుకున్నాడు, రెండో రోజు పాయింట్ తగిలించుకున్నాడు, ఫోన్లు అనుకున్నాడంట. సరేని మూడో రోజు కూడా వచ్చి తలుపు తట్టాడంట. తట్టగానే ఏమయ్యా ఈరోజు ఏంటి నీ పరిస్థితి అంటే, నాకు శీల మీద అధికారం ఉంది కదా, అధికారం నువ్వు ఇచ్చావు కదా అని చెప్పి కుళ్ళిపోయిన ఒక తోలు కుళ్ళిపోయిన తోలు తగిలిచ్చినాడంట. తగిలిసి ఏమవుతుందమ్మ అక్కడ కంపు కొడుతూ ఉందంట. కొడుతూ ఉంటే ఏమయ్యా ఈ పని చేయడం మంచిదేనంటే, నువ్వే కదా శీల మీద అధికారం ఇచ్చావు, నేనేం తగిలించుకున్నా, నువ్వు మౌనంగా ఉండాలి. కుళ్ళిపోయిన చర్మం తగిలించినా మౌనంగానే ఉండాలి, నేనేం చేసినా మౌనంగా ఉండాలి, ఎందుకంటే నువ్వే నాకు శీల మీద అధికారం ఇచ్చావు కనుక నేను చేసినా మౌనంగా ఉండాలన్నాడంట. అప్పుడు ఇతనికి ఏమైపోయిందంటే, అయ్యో నేను అనవసరంగా శీల మీద అధికారం ఇస్తే ఈ రోజు నా ఇల్లంతటినీ ఇంత కంపుతో మార్చేస్తున్నాడే అని కొన్న వ్యక్తి ఎంతగానో బాధపడ్డాడంట. అదేవిధంగా క్రైస్తవులమైన మనం ఏం చేస్తున్నామంటే, ఇది చిన్న పాపమే కదా, ఇది చిన్న తప్పిదమే కదా అని ఆ పాపానికి మన హృదయంలో స్థానం ఇస్తాం, చిన్న తప్పుకు మన హృదయంలో స్థానం ఇస్తాం. ఆ చిన్న తప్పు ఏమవుతుంది, ఒక రోజు పెద్ద తప్పుగా మారిపోతుంది. చిన్న పాపము ఏమైపోతుందమ్మా, పెద్ద పాపముగా మారిపోయి చివరికి ఆ పాపమే మన ఎక్కడికి తీసుకువెళ్తుంది తెలుసా, మరణానికి తీసుకువెళ్తుంది. అందుకే చిన్న పాపమే కదా హృదయంలో స్థానం ఇవ్వద్దండి. చిన్న తప్పే కదా అని చిన్న తప్పు స్థానం ఇస్తే అవే మన జీవితాన్ని ఏం చేస్తాయి తెలుసా, నాశనం చేస్తాయి. గనుక అలాంటి వాటికి మనము స్థానం ఇవ్వకుండా మన దేవునికి హృదయంలో స్థానం ఇద్దాం. మన దేవునికి మాత్రమే మన హృదయంలో ఆధిక్యత ఇచ్చి దేవుని యొక్క మహిమార్థంగా మనము జీవించే వారముగా ఉండాలి. తర్వాత చివరిగా చూడండి, వేటి యందు నమ్మిక ఉంచాలి అంటే, యేసు తిరిగి లేచినని నమ్మిక ఉంచాలంట. ఏం చేయాలంటమ్మా, చివరిగా యేసు తిరిగి లేచినని నమ్మిక ఉంచాలి. నమ్మకిస్తున్నావా? ఆయన తిరిగి లేచాడని ఇంతవరకు నమ్మకించకపోతే ఈ రోజు నుండి యేసు తిరిగి లేచాడని నమ్మకము మనమందరము ఉంచువారముగా ఉండాలి. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి, యేసు ఏం పొందాడంటమ్మా, మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల. చూడండి, యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. కనుక మనమందరం కూడా యేసు తిరిగి లేచి ఉన్నాడని ఏం చేయాలంటమ్మా, నమ్మిక ఉంచాలి. కనుక యేసు పునరుత్థానుడయ్యాడని నమ్మిక ఉంచు వారముగా ఉండాలి. యేసు లేచి ఉన్న నమ్మికించకపోతే దేవుడు నీలో అలాగే ఎలాంటి మేలులు జరిగించలేడు. ఆయన లేచాడు, ఆయన తిరిగి లేచాడు, మూడో దినాన సజీవుడు లేచాడు అని ఆయన పునరుత్థానాన్ని మనము నమ్మాలి. కానీ కొందరు అవివేకులు నమ్మలేకపోతూ ఉన్నారు. లోకములో ఉన్న దుష్టులు, ప్రభుకు వ్యతిరేకులు, క్రైస్తవ లోకానికి వ్యతిరేకులైన వారు చాలా మంది యేసు చనిపోయి తిరిగి లేచాడనేది నమ్మలేక లేనిపోని మాటలు మాట్లాడుతూ దేవుణ్ణి, ప్రభువును దూషిస్తూ ఉన్నారు. ఆయన పుట్టుకను దూషిస్తున్నారు.
ఆయన పునరుత్థానాన్ని దూషిస్తూ జీవించేవారు సమాజములో కోకొల్లలుగా ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, అలాంటి వారం కాక మన యేసు ఈ లోకములకు రావడం ఎంత వాస్తవమో, ఆయన మరణించి లేవడం కూడా అంతే వాస్తవం. ఇది సత్యం, ఇది ఘన సత్యం అని నమ్మి ఆయన యేసు తిరిగి లేచి ఉన్నాడని నమ్మికయించి ఆ దేవుని యందు నమ్మికించుచు పునరుత్థానమును నమ్మికిస్తూ దేవుడిచ్చే పునరుత్థానపు శక్తి, పునరుత్థానపు బలం, పునరుత్థానపు అభిషేకాన్ని ఈ యొక్క వేళలో మనం పొందుకొని మనమందరము కూడా దేవునిపై మనం ఆధారపడి జీవిద్దాం. లోకములో ఎన్నెన్నో ఉన్నాయి, వాటి యందు నమ్మికించవద్దు. లోకములో ఎంతో మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు, వారి యందు నమ్మికించవద్దు. లోకములో ఎంతో మంది జ్ఞానులు శాస్త్రవేత్తలు ఎందరో ఉన్నారు, వారి యందు నమ్మికించకుండా దేవుడు ఇప్పుడు మనకు తెలియజేసిన వాటి యందే నమ్మికించుదాం. దేవుని యందు మాత్రమే నమ్మికించు లోకములో మనము అలాగే నామకార్థ క్రైస్తవులంగా కాకుండా నిజమైన క్రైస్తవులంగా మనము జీవిద్దాం. దైవ గ్రంథములో ఒక కంచెల గాడిద మనకు కనబడుతూ ఉంది. కనుక ఈ కంచెల గాడిద కీర్తనల గ్రంథంలో 32వ కీర్తనలో రాయబడింది. ఇది ఎలా కనబడుతూ ఉంది అంటే, చూడడానికి గాడిద వలె కనబడుతుంది, చూడడానికి గుర్రములాగా కనబడుతూ ఉంది. ఈ గాడిద ఎలా కనబడుతుందంటమ్మా? చూడడానికి గాడిదలాగా, చూడడానికి గుర్రములాగా కనబడుతుంది. కానీ గాడిద కాదు, గుర్రము కాదు, కానది కంచెర గాడిద. ఈ లోకంలో మనం కూడా ఇలానే ఉన్నాయి, కంచెర గాడిద వలె ఉన్నాం. చూడానికేమో క్రైస్తవులుగా కనబడుతాం, చూడానికేమో భక్తిపరులుగా మనము కనబడుతాం, కానీ క్రైస్తవత్వం మనలో లేదు, భక్తి జీవితము మనలో లేదు. మనమందరము నామకార్థ క్రైస్తవులుగా ఉన్నాం. కనుక ఈ గాడిద కూడా నామకార్థ క్రైస్తవులకు సాదృశ్యంగా ఉంది. మన నామకార్థ క్రైస్తవులంగా కాక నిజమైన క్రీస్తు సాక్షులుగా ఉంటూ నిజమైన క్రైస్తవులుగా జీవించుచు దేవునిపై విశ్వాసముంచి నమ్మకముంచుచు మనమందరము గొప్పగా దేవుని యందు నమ్మిక ఇస్తూ విశ్వాసముతో జీవించుచు ఆయన ఇచ్చే కరుణ తన కటాక్ష పొందుకొని దేవుని బిడ్డలుగా ఆయన సాక్షిగా ఉంటూ విశ్వాసములో బలపడి నమ్మకంగా మనం ముందు కొనసాగొచ్చు. మన జీవితం దీన్ని అప్పగించుకొని ముందుకు మనం సాగుచు ముందుకు వెళ్ళు వారముగా ఉందాం. మనమందరం వాక్యపరంగా జీవిస్తూ జీవితంలో మనం ప్రభునందు విశ్వాసం ఉంచి విశ్వాసములో మనం ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు ఉంచండి, ప్రార్థించుకుని దేవుడి ఇచ్చే ఉన్నతమైన తన కరుణ తన కటాక్షత తన సన్నిధి యందు మనమందరం ఉంటూ ఆయన సన్నిధిని ఆశీర్వాదం ఆ జయ జీవితాన్ని పొందుకొని ముందుకు దైవానికి స్తోత్రం. ఇంతవరకు మీరు మాతో మాటలు బట్టి వందనాలు. వాక్యపరంగా జీవించే కృప భాగ్యం మాకు దయచేసి ప్రార్థనలు మనం నడిపిస్తారు.